హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ గురించి మాట్లాడదాము. రీసెంట్గా న్యూస్ ఆర్టికల్లో మనం చూసుకుంటే ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అందులో మిస్టేక్స్ ఉన్నాయి, ఇవి కరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి రియాలిటీని రిఫ్లెక్ట్ చేయట్లేదు అనే విషయం మీద చాలాసార్లు ఆర్టికల్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇవాళ క్లాస్లో మనం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ గురించి, అందులో ఉండే పారామీటర్స్ గురించి, అసలు ఏ విషయాలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ఇష్యూస్ వస్తున్నాయి అండ్ అసలు ర్యాంకింగ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ చూసినట్టయితే మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2025 రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేస్తారు? ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేస్తారు. సో ఓవరాల్గా 7,692 ఇన్స్టిట్యూషన్స్ ఈ ర్యాంకింగ్స్లో పార్టిసిపేట్ చేశాయన్నమాట, విచ్ ఈస్ హయ్యెస్ట్ ఎవర్ ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్. మొత్తం ఈ ర్యాంకింగ్స్లో 17 కేటగిరీస్ ఉంటాయి. సో కొత్తగా ఒక కేటగిరీ యాడ్ చేశాము, ఆ కేటగిరీనే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కేటగిరీ అనమాట. ఇందులో ఏంటి అంటే ఏదైనా సరే ఆర్గనైజేషన్స్, అదే యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఉంటాయి కదా, ఈ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ సస్టైనబుల్గా గ్రీన్ ప్రాక్టీసెస్, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిని డెవలప్ చేసినందుకు కూడా వాళ్ళకి ఈ పారామీటర్ కింద ర్యాంకింగ్ ఉంటుంది. సో కొత్తగా యాడ్ చేసిన కేటగిరీ ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కేటగిరీ. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా మొత్తం 5 పారామీటర్స్ కింద ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫస్ట్ పారామీటర్ టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్. ఫస్ట్ ఏంటి? టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్. సెకండ్ వచ్చేటప్పటికి రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్. ఇక్కడ ఎన్ని పబ్లికేషన్స్ చేశారు, ఎన్ని సైటేషన్స్ చేశారు, ఎన్ని రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేశారు అనేది ఈ రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్లో ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ అవుట్కమ్. ఇదేంటంటే ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఆ తర్వాత యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్, పిహెచ్డీస్కి ఎంతమందికి అయ్యాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇది గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ కింద ఉంటుందన్నమాట. ఆ తర్వాతది అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ. అంటే అవుట్ రీచ్లో ఏముంటుందంటే ఉమెన్ ఎంతమంది ఉన్నారు, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, అండ్ దాంతో పాటుగా వనరబుల్ సెక్షన్స్ ఓబీసీ నుంచి ఎస్సీ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది మనకి అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ అనే కేటగిరీ కింద చూస్తారు. ఇంకోటి వచ్చినప్పటికీ పర్సెప్షన్. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ యూనివర్సిటీస్లో పియర్ పర్సెప్షన్ అనమాట. ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పర్సెప్షన్ ఏంటి యూనివర్సిటీ గురించి అనే విషయం మీద ఇందులో ర్యాంకింగ్ అనేది ఇస్తారనమాట. మొత్తం 5 చెప్పాం కదా, ఏంటివి అవి? ఒకటి టీచింగ్, లెర్నింగ్, రిసోర్సెస్ అంటే స్టూడెంట్ స్ట్రెంత్, ఫ్యాకల్టీ రేషియో ఇవన్నీ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ రీసెర్చ్, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ అవుట్కమ్, ఆ తర్వాత అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ, ఆ తర్వాత పియర్ పర్సెప్షన్. ఈ 5 కేటగిరీస్ కింద ర్యాంకింగ్ అనేది ఇస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఓవరాల్గా 2025 ర్యాంకింగ్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్లో చూసుకున్నట్టయితే ఐఐటి మద్రాస్ ఫస్ట్, ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే. మనం చూసుకుంటే 2024తో కంపేర్ చేస్తే మళ్ళీ సేమ్ ఉన్నాయన్నమాట అన్ని. అండ్ ఇది ఒక ఇష్యూ కూడా, మనం తర్వాత ఛాలెంజెస్లో డిస్కస్ చేద్దాం దీని గురించి. ఇంజనీరింగ్లో కూడా ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే మళ్ళీ సేమ్ ఉంటాయి మీకు, ఐఐటి కాన్పూర్ వరకు, ఐఐటి ఖరగ్పూర్. ఇంజనీరింగ్లో కూడా సేమ్ 2024లో ఏమున్నాయి, 2025లో కూడా అవే ఉన్నాయి. ఆ తర్వాత మేనేజ్మెంట్లో అహ్మదాబాద్, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజికోడే మేనేజ్మెంట్లో సేమ్ అవే ఉంటాయి మనకి ఇక్కడ. అండ్ యూనివర్సిటీస్లో ఐఐఎస్సి బెంగళూరు, జేఎన్యూ ఉన్నాయి. అండ్ అదే కాలేజెస్లో చూసుకుంటే హిందూ కాలేజ్, మెరిండా కాలేజ్. మనం చూసుకుంటే టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అందులో పెద్ద చేంజెస్ ఏమీ రాలేదు. ఒక్కసారి ఇది డేటా ఏవైనా ప్రిలిమ్స్ బిట్ కోసం గుర్తుపెట్టుకోండి, బట్ స్టిల్ మనం అనాలిసిస్ చేస్తున్నాం అనమాట ఈ క్లాస్లో చూసుకున్నట్టయితే. ఒక్కసారి ర్యాంకింగ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ చూద్దాం. సో ఈ ర్యాంకింగ్స్ వల్ల ఒకవేళ ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇండియా మొత్తంలో వైడ్ ఉన్నటువంటి కాలేజెస్ స్టాండర్డ్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది అనమాట ఈ ర్యాంకింగ్స్ వల్ల. రెండోది వచ్చేటప్పటికి డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్. ఇక్కడ బేసిక్గా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా, ఆ కాలేజ్కి వెళ్ళాలనుకున్నా ఈ డేటా డ్రైవెన్గా వాళ్ళు డెసిషన్ అనేది తీసుకుంటారు. ఇంకోటి వచ్చేటప్పటికి పాలసీ టూల్. గవర్నమెంట్కి కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకోండి, అలాంటి వాటికి పాలసీస్ డిజైన్ చేయడానికి ఈ కాలేజ్లో ఈ పారామీటర్స్ అవి బేస్ చేసుకొని చేస్తారు. నెక్స్ట్ వచ్చేప్పటికి కాంపిటీషన్ ఎంకరేజ్ చేస్తారనమాట. ఇంటర్ కాలేజెస్ మధ్యలో కాంపిటీషన్ని ఎంకరేజ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఎస్డీజీస్ ఇంక్లూడ్ అవ్వడం వల్ల మనం సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ ప్రాక్టీసెస్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. సో ఇది ఓవరాల్గా ఈ ర్యాంకింగ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ మనం పైన బ్రాడ్గా చూసుకున్నట్టయితే. సో ఈ ర్యాంకింగ్స్లో ఉన్నటువంటి ఛాలెంజెస్, ఈ ఆర్టికల్ డిస్కస్ చేసేసి కూడా ఇదే అనమాట ర్యాంకింగ్ యొక్క ఛాలెంజెస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్క్యూడ్ వెయిటేజ్. ఇక్కడ చూసుకుంటే రీసెర్చ్ పబ్లికేషన్స్ అండ్ ఫండింగ్ ఉంది చూసారా, 30% ఆఫ్ ద వెయిటేజ్ వీటికే ఉంటుంది, రీసెర్చ్ పబ్లికేషన్స్ అండ్ ఫండింగ్. ఒక్క యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ ఈ రీసెర్చ్ పబ్లికేషన్ అండ్ ఫండింగ్ చేయాలి అంటే ఎంత ఓల్డ్ యూనివర్సిటీ అయి ఉండాలి, ఎంత ఫండింగ్ ఉండాలి దానికి. సో బేసిక్గా దానివల్లే చాలాసార్లు మనం చూసుకుంటే ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్రెడీ చాలా ఫండింగ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంకా టాప్లో ఉంటున్నాయి. ఎందుకని మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ర్యాంకింగ్ ఏదైతే ఉందో రీసెర్చ్ పబ్లికేషన్స్ అండ్ ఫండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని టీచింగ్ క్వాలిటీ గురించి కానీ, టీచర్ యొక్క క్వాలిటీ గురించి కానీ, స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ మీద కానివ్వండి, సో వీటి మీద తక్కువ వెయిటేజ్ ఉండడము, దీన్ని సరిగ్గా క్వాంటిఫై చేయలేకపోవడం వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఈ ర్యాంకింగ్స్కి. రెండోది వచ్చేటప్పటికి సబ్జెక్టివ్ పియర్ పర్సెప్షన్. ఇక్కడ మనం చూసాము పియర్ పర్సెప్షన్కి ఇక్కడ వాల్యూ ఉంది 10% అని చెప్పేసి. పియర్ పర్సెప్షన్ అంటే ఏంటి
అంటే ఎక్స్పర్ట్ కానివ్వండి లేదా ఇంకెవరైనా కానివ్వండి ఆ యూనివర్సిటీ గురించి వాళ్ళకు ఉన్నటువంటి పర్సెప్షన్. ఇది ఒక సబ్జెక్టివ్ అనాలిసిస్. ఆబ్జెక్టివ్గా ఈ పారామీటర్స్ మీద మనం ఈ యూనివర్సిటీని అనాలిసిస్ చేస్తున్నామని చెప్పడానికి లేదు కదా. ఆబ్జెక్టివ్గా లేకుండా ఏదైనా సరే సబ్జెక్టివ్గా ఉంటే డిస్క్రిపెన్సీ అండ్ బయాస్ ఉండేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ జస్ట్ ఆలోచనలు మాత్రమే. దాని మీద కూడా ఒక వెయిటేజ్ పారామీటర్ ఇవ్వడం జరగడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అందరికీ తెలుసు ఐఐటి మద్రాస్లో బాగా చెప్తారు అని చెప్పేసి. సో అది పియర్ పర్సెప్షన్ కదా. ఆబ్జెక్టివిటీ ఏది అనేది క్వశ్చన్ ఇక్కడ. సో దానివల్ల ఆల్రెడీ ఓల్డ్ యూనివర్సిటీస్, ఆల్రెడీ గొప్పగా ఉన్నటువంటి యూనివర్సిటీస్కే ఇంకా ముందుకెళ్తూ ఉన్నాయి. అండ్ ఏదైనా కొత్తగా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో కానివ్వండి లేదా ఒక కొత్త యూనివర్సిటీ విత్ కొత్త స్కిల్స్ పెట్టినా సరే దాని యొక్క పర్సెప్షన్ అనేది అందరి దాకా వెళ్ళదు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ఎడిక్వేట్ ఫోకస్ ఆన్ ఈక్విటీ. ఇక్కడ మనకి అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ ఏదైతే చెప్తున్నామో మనం క్రిటికల్ రిప్రజెంటేషన్ డేటా అనేది లేదనమాట. దీనికి మనకి అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ కూడా ఒక పారామీటర్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీలో ఏం చూస్తారు, ఉమెన్ ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్గా, అండ్ వనరబుల్ సెక్షన్స్ నుంచి ఎంతమంది ఉన్నారు, ఓబీసీ, ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పీపుల్ ఎంతమంది ఉన్నారు. సో ఇవన్నీ మనకి వీటి యొక్క ఫోకస్ అనేది కరెక్ట్గా డేటా డ్రైవన్గా లేకపోవడం ఇంకొక మేజర్ ప్రాబ్లం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీలో 0 కన్నా ఎక్కువ ఉన్నటువంటి స్కోర్స్ ఓన్లీ 2 యూనివర్సిటీస్కే ఉన్నాయన్నమాట. 2025 టాప్ 10 యూనివర్సిటీస్లో చూసుకుంటే జేఎన్యూ అండ్ ఎయిమ్స్కి. ఇంకెవరికి అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీలో 0 కన్నా non-0 స్కోర్స్ లేవు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎఫర్మేటివ్ యాక్షన్ మెథడ్స్. సో ఇంకొకటి ఏంటి అంటే ఫ్యాకల్టీ యొక్క డైవర్సిటీని కరెక్ట్గా పెట్టలేకపోవడం. చాలాసార్లు ఈ ఫ్యాకల్టీ చూసుకున్నట్టయితే స్పెసిఫిక్గా ఓబీసీ, ఎస్సీ పోస్ట్లో నిండాల్సి ఉన్నటువంటి రిజర్వేషన్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళని తొందరగా ఫిలప్ చేయట్లేదు యూనివర్సిటీస్. సో ఈ డైవర్సిటీ కానీ ఈ రిజర్వేషన్ పాలసీస్ ఇంప్లిమెంటేషన్ మీద ఒక పారామీటర్ లేకపోవడము. అండ్ ఇంకోటి డేటా ఇంటిగ్రిటీ ఇష్యూస్. ఇది మేజర్ ఇష్యూ అండి మొత్తం ఏ యూనివర్సిటీకి చెప్పాలన్నా సరే. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ మాకు ఇంత ప్లేస్మెంట్ వచ్చిందని చెప్తారు, ఇంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు అని చెప్తారు, ఇంతమంది పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు అని చెప్తారు. నిజానికి ఈ డేటా ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఆ యూనివర్సిటీనే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ యూనివర్సిటీ మిస్ప్లేస్డ్ డేటా ఇవ్వచ్చు, లేకపోతే ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్ ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు ఆ డేటా విషయంలో చూసుకున్నట్టయితే. మీరు కూడా రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు, కాలేజెస్లో ఇన్స్పెక్షన్ ఉన్నప్పుడు చాలామంది స్టాఫ్ వస్తూ ఉంటారు, నార్మల్ టైమ్స్లో అంత స్టాఫ్ కనిపించరు. సో ఇవన్నీ ఇన్ఫ్లేటెడ్ డేటా అండ్ దాంతోపాటు ఈ డేటా మిస్యూజ్, డేటా ఇంటిగ్రిటీ ఇష్యూస్ అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే. అండ్ దాంతోపాటు ఆ కాలేజ్ యొక్క ఆడిటింగ్ కానివ్వండి లేదా ఒకవేళ డేటా కనుక రాంగ్ ఇచ్చినట్టయితే వాళ్ళ మీద ఉండే పెనాల్టీస్ ఉంటాయి కదా, ఈ పెనాల్టీస్ కూడా క్లియర్గా స్టాండర్డ్స్ లేవన్నమాట. క్లియర్గా పెనాల్టీ వేస్తారని చెప్పడానికి లేదు. సో దెర్ ఈజ్ ఆల్వేస్ డేటా మిస్యూజ్ అనేది ప్రోన్గా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బ్రాండింగ్ ఓవర్ ఇంప్రూవ్మెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్టే ర్యాంకింగ్స్ జస్ట్ ఒక బ్రాండింగ్ ఎక్సర్సైజ్ లాగా అయిపోయినాయి అనమాట. ఒక యూనివర్సిటీ ఒక ర్యాంకింగ్ ఉండడం వల్ల మళ్ళీ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడము, మళ్ళీ రాంగ్ డేటా ఇచ్చుకొని మళ్ళీ ఇంకొక రకంగా స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడము. సో ఇది ఒక బ్రాండింగ్ ఎక్సర్సైజ్ అయిపోయిందే కానీ అకాడమిక్గా, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్గా, టీచర్ క్వాలిటీ, స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ అండ్ దాంతోపాటు స్టూడెంట్స్ అకాడమిక్ ఇంప్రూవ్మెంట్ వీటన్నిటి మీద ఫోకస్ కానీ ఇది ఒక బ్రాండింగ్ ఎక్సర్సైజ్ అయిపోయింది. సో ఓవరాల్గా NIRF ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఉన్నటువంటి క్రిటికల్ ఛాలెంజెస్ ఇవి. సో ఇది ఇవాల్టి ఆర్టికల్. మీరు కామెంట్ సెక్షన్లో NIRF ర్యాంకింగ్స్ అనేవి ఏ ఇయర్న స్టార్ట్ చేశారు అనేది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.